Good morning, friends. So today we are discuss about managerial economics లో వచ్చి scope of managerial economics and ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజరియల్ ఎకనామిక్స్. సో ఓవరాల్గా ఒకసారి అందరికీ చాలామంది రెగ్యులర్లో రావట్లేదు కదా క్లాసెస్కి, కాబట్టి ఈ టాపిక్స్ 2 డేస్లో కంప్లీట్ చేసేసి మనం థర్డ్ యూనిట్ స్టార్ట్ చేసాం. సో స్కోప్ ఆఫ్ మేనేజరియల్ ఎకనామిక్స్లో మనకి ఫస్ట్ ఏంటంటే స్కోప్ అంటే మేనేజరియల్ ఎకనామిక్స్ యొక్క పరిధి ఏంటి, మనం మేనేజరియల్ ఎకనామిక్స్ అంటే ఏం చెప్పుకున్నాము. సో మేనేజరియల్ ఎకనామిక్స్ ఈజ్ ద అప్లికేషన్ ఆఫ్ ఎకనామిక్ ప్రిన్సిపల్స్ టు ద ప్రాబ్లమ్ ఆఫ్ ది ఫర్మ్. అంటే ఏంటి, సో మేనేజ్మెంట్లో ప్రాబ్లమ్స్ అంటే ఒక ఫామ్లో ఒక ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవడానికి డెసిషన్ తీసుకోవాల్సిన దానికి ఎకనామిక్ ప్రిన్సిపల్స్ అంటే ఎకనామిక్ థీరీస్ కానీ ప్రిన్సిపల్స్ కానీ మనం యూటిలైజ్ చేసుకొని వీ కెన్ సాల్వ్ ది ప్రాబ్లమ్స్ అనమాట. సో ఇక్కడ స్కోప్ మేనేజరియల్ ఎకనామిక్స్ యొక్క స్కోప్ని మనం ఎలా చెప్పచ్చు అనుకుంటే, డిమాండ్ అనాలసిస్ అండ్ ఫోర్కాస్టింగ్, కాస్ట్ అనాలసిస్, ప్రొడక్షన్ అండ్ సప్లై అనాలసిస్, ప్రైస్ డెసిషన్స్, పాలసీస్ అండ్ ప్రాక్టీసెస్, ప్రాఫిట్ మేనేజ్మెంట్ అండ్ క్యాపిటల్. అంటే ఏంటి, మేనేజరియల్ ఎకనామిక్స్ యొక్క పరిధి ఏంటిది. యాక్చువల్లీ మనం ఏం చెప్పాము, ఎకనామిక్స్ మ్యాక్రో మైక్రో లెవెల్ రెండు. అంటే మైక్రో అంటే ఇండివిజువల్ ఫర్మ్ గురించి డిస్కస్ చేస్తుంది, యాజ్ వెల్ యాజ్ హోల్ ఎంటైర్ యూనిట్ అంటే ఎంటైర్ హోల్ వ్యవస్థ గురించి మొత్తం డిస్కస్ చేస్తుంది అనమాట. హోల్ మొత్తం అంటే అది మ్యాక్రో లెవెల్ అయిపోతుంది, మైక్రో అంటే ఇండివిజువల్ యూనిట్స్ స్టడీ చేయడం అనమాట. కానీ మేనేజరియల్ ఎకనామిక్స్ ఏంటి, ఇన్ క్యారెక్టర్ ఏంటి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇట్ ఈజ్ అన్ మైక్రో ఎకనామిక్. అంటే ఏంటి, బిజినెస్ పరంగా ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే ఎకనామిక్స్లో అంటే ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏమేమి పాయింట్స్ అవసరం బిజినెస్ పరంగా ఆ టాపిక్స్ని మాత్రమే మనం డిస్కస్ చేస్తామన్నమాట. సో ఆ విధంగా మేనేజరియల్ ఎకనామిక్స్లో దాని యొక్క స్కోప్ ఏంటి అంటే పరిధి ఏ పాయింట్స్ డిస్కస్ చేస్తుందంటే డిమాండ్ అనాలసిస్ అండ్ ఫోర్కాస్టింగ్, సెకండ్ వన్ కాస్ట్ అనాలసిస్, ప్రొడక్షన్ అండ్ సప్లై అనాలసిస్, ప్రైజింగ్ డెసిషన్స్, పాలసీస్ అండ్ ప్రాక్టీసెస్, ప్రాఫిట్ మేనేజ్మెంట్ అండ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ అనమాట. సో ఇంతకుముందే చెప్పాను మేనేజరియల్ ఎకనామిక్స్ ఎందుకమ్మా చదవాలి ఎకనామిక్స్ అంటే, ఒక వస్తువు బిజినెస్ యొక్క మెయిన్ యాక్టివిటీ టు ప్రొడ్యూసింగ్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్. గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం. ప్రొవైడ్ చేయాలి అనుకున్నప్పుడు గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలి. ఫస్ట్ ఒక వస్తువును ఉత్పత్తి చేయాలనుకుంటే డిమాండ్ అనాలసిస్, మార్కెట్ అనాలసిస్, ఫోర్కాస్ట్ చేసుకోవాలి. తర్వాత కాస్ట్ అనాలసిస్, ప్రైజెస్ ఎలా పెట్టాలి. కాస్ట్ అనాలసిస్ అంటే కాస్ట్ రిడక్షన్ ఎలా, ప్రొడక్షన్ సప్లై అనాలసిస్, ప్రాఫిట్ మేనేజ్మెంట్, క్యాపిటల్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి అని ఫస్ట్ మనం తెలుసుకోవాలన్నమాట. మేనేజరియల్ ఎకనామిక్స్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎకనామిక్స్ ఏం చెప్తుంది అనేసి మనం చూస్తాం. ఫస్ట్ పాయింట్ డిమాండ్ అనాలసిస్ అండ్ ఫోర్కాస్టింగ్. అంటే ఫార్మ్ యొక్క ముఖ్యమైన ఫంక్షన్ ఏంటంటే టు ట్రాన్స్ఫార్మ్ ది ప్రొడక్టివ్ రిసోర్సెస్ ఇంటూ గూడ్స్ టు బి సోల్డ్ ఇన్ మార్కెట్. అంటే ఏంటి, వస్తువును ఉత్పత్తి చేసి అంటే ఏంటి ప్రొడక్టివ్ రిసోర్సెస్ అంటే ఏంటి, ప్రొడక్టివ్ అంటే ఏం లేదు నాన్న. ఒక వస్తువుని వన్ టైప్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్టివ్ యాక్టివిటీస్ అంటే ఇట్ కెన్ బి లింక్ టు సో మెనీ డిఫరెంట్. ఇప్పుడు చూడండి, ఒక ఇండివిజువల్ ఒక వ్యక్తి తన పర్సనల్ అంటే మనీని సేవింగ్ చేసుకున్నాడు అనుకోండి, ఆ సేవింగ్ ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి, ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏమొస్తుంది, సర్టెన్ ఆఫ్టర్ సమ్ పీరియడ్ ఆఫ్ టైంలో అతనికి ఇంట్రెస్ట్ అనేది వస్తుంది అనమాట. దాన్ని ప్రొడక్టివ్ యాక్టివిటీ అంటారు. అంటే ఏంటి, మనం ఒక దాంతో పెట్టడం వల్ల నెక్స్ట్ వీఆర్ ఎర్నింగ్ సమ్ రిటర్న్. ఆ రిటర్న్ అనేది ఇన్కమ్ రూపంలోనూ మనకి రిటర్న్ అనేది ఇంట్రెస్ట్ రూపంలో ఎలాగైనా మనకి రావచ్చు అనమాట. ఆ విధంగా ఇప్పుడు అలా కాకుండా అతను ఐడియల్గా ఇంట్లో పెట్టుకున్నాడు అనుకో, ఇట్ కెనాట్ బి రెండరింగ్ ఇన్కమ్ అనమాట, ఇన్కమ్ జనరేట్ కాదు. ఆ విధంగా ఫార్మ్ యొక్క ముఖ్యమైన ఫంక్షన్ ఏంటంటే ప్రొడక్టివ్ రిసోర్సెస్లో గూడ్స్ అంటే ప్రొడక్టివ్ రిసోర్సెస్ యూటిలైజ్ చేసుకొనేసి గూడ్స్ని ప్రొడక్షన్ చేసి దాన్ని మార్కెట్లో సేల్ చేయాలన్నమాట. ఆ విధంగా సేల్ చేయాలంటే మస్ట్ అండ్ షుడ్గా దానికి ఏం కావాలి, మేనేజరియల్ ఎకనామిక్స్ ఫస్ట్గా ఏం చేయాలంటే టు మేకింగ్ మేనేజరియల్ డెసిషన్ మేకింగ్ డిపెండ్ ఆన్ అక్యురేట్ ఎస్టిమేట్ ఆఫ్ డిమాండ్ అనమాట. అంటే ఏంటి, ఫస్ట్ చెప్పాను. మనం ఒక వస్తువును ఉత్పత్తి చేస్తున్నామంటే ఫస్ట్ అండ్ షుడ్గా మార్కెట్ అనాలసిస్ చేయాలి. అంటే ఆ వస్తువుకు డిమాండ్ ఉందా లేదా, దాని పరంగానే కదా మనము బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి డిమాండ్ అనాలసిస్ అంటే అక్యురేట్ ఎస్టిమేషన్ అంటే మనం ఎస్టిమేట్ చేయాలన్నమాట. డిమాండ్ ఫోర్కాస్టింగ్ అనేది ముందుగా డెసిషన్ తీసుకునే ముందు ఫోర్కాస్ట్ చేసుకోవాలి. ఆ విధంగా ఫోర్కాస్ట్ చేసుకొని షెడ్యూల్డ్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీ కెన్ ఎస్టాబ్లిష్ అనమాట. అంటే ఏంటి, ఫోర్కాస్ట్ ఎస్టిమేషన్ ఫోర్కాస్టింగ్ అంటే ఏం లేదన్నా, ఫోర్కాస్టింగ్ ఈజ్
ఫ్యూచర్ సేల్ ఈజ్ ఎసెన్షియల్, అంటే ఫోర్కాస్టింగ్ ఏ ఫ్యూచర్ సేల్ ఈజ్ ఆల్సో ఎసెన్షియల్. సో డిమాండ్ అనేది మనం ఏంటి ఇప్పుడు ఆ వస్తువుకి ఇప్పుడు మార్కెట్లో ఎలా డిమాండ్ అనేది ఉందా లేదా అని అనాలిసిస్ చేసిన తర్వాత, అంతేకాకుండా ఫ్యూచర్ సేల్స్ ఎలా ఉంటుంది అనేది ఒక ఫోర్కాస్టింగ్ అంటే ఒక అంచనా ఎస్టిమేట్ అనేది కంపల్సరీగా ఉండాలన్నమాట. సో ఆ అనాలసిస్ అంతా మనం ఎక్కడ మనకి తెలుస్తుందంటే ఎకనామిక్స్లో వచ్చి డిమాండ్ అనాలసిస్ అండ్ ఫోర్కాస్టింగ్, డిమాండ్ అనాలసిస్ అండ్ ఫోర్కాస్టింగ్ వల్ల తెలుస్తుంది. సో వన్స్ అగైన్ ఐ రిపీట్, సో ఒక వస్తువుని ఉత్పత్తి చేసి అమ్మాలనుకుంటే డిమాండ్ అనాలసిస్ అనేది మస్ట్ అండ్ ఇంపార్టెంట్. సో డిమాండ్ అనాలసిస్ ద్వారా మనం దాని గురించి తెలుసుకుంటాము. నెక్స్ట్ ఫోర్కాస్టింగ్ కూడా చాలా, అంటే డిమాండ్ అనాలిసిస్ ఇప్పటివరకు చేసేస్తే సరిపోతుంది, నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలన్నమాట. సేల్ ఇప్పుడు డిమాండ్ ఒకసారి ఇప్పుడు ఉంది, నెక్స్ట్ ఫ్యూచర్లో మారచ్చు అనుకున్నప్పుడు అప్పటికి ఎస్టిమేషన్ ఫోర్కాస్టింగ్ అంటే డిఫరెంట్గా నెక్స్ట్ ప్రోడక్ట్లో ఏమైనా అంటే డైవర్సిఫికేషన్ ఈజ్ నథింగ్ బట్ వీ కెన్ రీక్లాసిఫై అనమాట. అంటే ఏంటి క్వాంటిటీ రూపంలో కానీ క్వాలిటీ రూపంలో కానీ ప్రైస్ రూపంలో కానీ దాని యొక్క అడ్వాంటేజెస్ పెంచడం ద్వారా మనం దాన్ని కొంచెం సెగ్రిగేషన్ చేసి మళ్ళీ బాగా మన యొక్క ప్రోడక్ట్కి డిమాండ్ని పెంచుకోవడం అనమాట. ఆ విధంగా సో ఫోర్కాస్టింగ్ అనేది కూడా ఎసెన్షియల్ అనమాట. సో ఈ రెండు మనకి మేనేజర్ ఎకనామిక్స్ డీల్ చేస్తుంది. సో నెక్స్ట్ వన్ కాస్ట్ అనాలిసిస్. సో యాజ్ వెల్ యాజ్ డిమాండ్ అనాలిసిస్ అండ్ ఫోర్కాస్టింగ్ ఎంత ఇంపార్టెంటో అదేవిధంగా ఫర్మ్స్ కాస్ట్ అనాలిసిస్ మనకి ఎలా, కాస్ట్ అంటే ఇప్పుడు ఏం లేదు నాన్న, ఎంత పెట్టాలి ఒక వస్తువుకి ప్రొడక్షన్కి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి దీనికి బెస్ట్ ఇది ఏంటంటే ఫర్మ్స్ అకౌంటింగ్ రికార్డ్స్ అనమాట. అంటే అకౌంటింగ్ రికార్డ్స్ అంటే ఏంటి, సో ఆల్రెడీ కంపెనీలో రికార్డ్స్ అనేది మెయింటైన్ చేస్తాం, దాన్ని బట్టి ఓకే ఈ టైప్ ఆఫ్ ఎక్స్పెన్సెస్కి ఎంత అవుతుంది. నెక్స్ట్ అంటే ఏంటి, రెగ్యులర్గా మనకి దాని మీద కాస్ట్ ఇన్కర్ చేస్తాం, కాస్ట్ అంటే ఏంటమ్మా ఎక్స్పెండిచర్ కదా, ఖర్చే కదా. సో దేని మీద ఎంత పెడతాం అనేసి మనకి ఆ రికార్డ్స్ ద్వారా తెలుస్తుంది అన్నమాట. An element of cost uncertainty events because all the factors determining cost are not always known or controllable. ఎందుకంటే మనం పాత రికార్డ్స్ని ఒక సమ్ టైమ్స్ ఏంటి దాన్ని చూసి కూడా అనాలిసిస్ అనేది చేసుకోవచ్చు, కానీ ఏంటి ఫ్యూచర్ అనేది అన్సర్టనిటీ, అంటే ఏమైనా జరగవచ్చు. సో మేబీ ఇప్పుడు వరకు యూటిలైజ్ చేస్తున్న కాస్ట్ 100 రూపీస్ అనుకుంటే ఎగ్జాంపుల్కి, నెక్స్ట్ 200 అవ్వచ్చు, 300, అంటే ఏంటి ఫ్యూచర్ అనేది అన్సర్టనిటీ అనమాట. సో ఏమైనా ఫ్యాక్టర్స్ దాన్ని అఫెక్ట్ చేయొచ్చు. డిటర్మైనింగ్ అంటే ఫ్యాక్టర్స్ అంటే ఏంటి, ఆ ఫ్యాక్టర్స్ ఏమైతే అఫెక్ట్ చేస్తాయో ఆ ఫ్యాక్టర్స్ని కూడా మనము అది కంట్రోలబుల్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి దాన్ని మనం కంట్రోల్ చేయలేము. అంటే ఏంటి వీ కెనాట్ ప్రెడిక్ట్ ఆర్ కంట్రోల్, అంటే ఎగ్జాక్ట్గా దాన్ని కంట్రోల్ చేయలేము కాబట్టి ఇట్ కెన్ బి వేరీ అనమాట, మారుతూ ఉంటుంది. కాబట్టి సో మస్ట్ అండ్ షుడ్గా సో డిస్కవరింగ్ ఎకనామిక్ కాస్ట్ అంటే ఏంటి, మనం ఎకనామిక్ కాస్ట్ కనుక్కోవాలి. అంటే కాస్ట్ అనాలిసిస్ తెలుసుకోవడం ద్వారా మనకు ఏం తెలుస్తుందంటే కాస్ట్ అనాలిసిస్ ద్వారా ఎఫెక్టివ్ ప్రాఫిట్ ప్లానింగ్, కాస్ట్ కంట్రోల్ ఆఫన్ ఫర్ ద సౌండ్ ప్రైజింగ్ ప్రాక్టీసెస్. అంటే కాస్ట్ అనాలిసిస్ ద్వారా మనకి అంటే ఏంటి కాస్టే కదా మా ప్రాఫిట్ని డిసైడ్ చేస్తుంది. అంటే మనకు ప్రాఫిట్ ఎలా వస్తుంది, హౌ మచ్ వీఆర్ రెండ్ ఇన్కమ్, హౌ మచ్ వీ హ్యావ్ ఇన్కర్డ్ ఎక్స్పెన్సెస్, దాంతో నుంచి తీసేస్తే సపోజ్ మనకు రెవెన్యూ ఎక్కువగా ఉందంటే మనకి ప్రాఫిట్ వచ్చినట్లు లెక్క. కాబట్టి కాస్ట్ అనాలిసిస్ ద్వారా నీకు ఎఫెక్టివ్ ప్రాఫిట్ ప్లానింగ్ అనేది తెలుస్తుంది. కాస్ట్ కంట్రోల్ ద్వారా నీకు ఏం తెలుస్తుందంటే సౌండ్ ప్రైజింగ్ స్ట్రాటజీస్, కాస్ట్ కంట్రోల్ చేసుకోవడం వల్ల నీ యొక్క ప్రైజింగ్ స్ట్రాటజీస్, సౌండ్ అంటే బాగా ఎక్కువగా, సౌండ్ అంటే రిచ్గా ఉండడం అనేసి అనమాట. సో మనము కాస్ట్ అనాలిసిస్లో మనం ఏ పాయింట్స్ డిస్కస్ చేస్తాం అనుకుంటే కాస్ట్ అనాలిసిస్లో కాస్ట్ కాన్సెప్ట్స్, కాస్ట్ క్లాసిఫికేషన్, కాస్ట్ అవుట్పుట్ రిలేషన్షిప్, కాస్ట్ కంట్రోల్ అండ్ కాస్ట్ రిడక్షన్. కాస్ట్ కాన్సెప్ట్స్ అంటే ఏం లేదు నాన్న, సో కాస్ట్ కాన్సెప్ట్స్ మనకి నెక్స్ట్ కాస్ట్ అనాలిసిస్ కూడా సపరేట్ క్లాస్ అనేది వస్తుంది, అప్పుడు ఇంకా డెప్త్గా చెప్తాము. ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే. సో కాస్ట్ కాన్సెప్ట్స్ అంటే మీకు ఆల్రెడీ డిగ్రీలో సో ప్రైమ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్, ఫిక్స్డ్ కాస్ట్, సో మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్. సో మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్నే మనము వచ్చి తర్వాత ఆఫీస్ ఆర్ అడ్మినిస్ట్రేషన్ ఏదైనా చెప్పొచ్చు అనమాట. తర్వాత వచ్చి సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కాస్ట్. సో మొత్తం యాడ్ చేసుకుంటే టోటల్ కాస్ట్ వస్తుంది అనేసి. సో కాస్ట్ కాన్సెప్ట్స్లో అవే అనమాట. కాస్ట్ కాన్సెప్ట్స్ అంటే అవి కాస్ట్ క్లాసిఫికేషన్స్. సో ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్ అనేది క్లాసిఫికేషన్ చేస్తామన్నమాట. కాస్ట్ అవుట్పుట్ రిలేషన్షిప్ అంటే ఇప్పుడు కాస్ట్ ఎంతవరకు పెరిగితే మనకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. సర్టెన్ లెవెల్ వరకు కాస్ట్ పెరగచ్చు. ఇనిషియల్లో కొంతవరకు కాస్ట్ పెట్టినప్పుడు నీకు ఇన్కమ్ అనేది రెండరింగ్ కాదనమాట. అంటే ఏంటి కాస్ట్ రెవెన్యూ మోస్ట్ ఆఫ్ ది ఈక్వల్ అయిపోవచ్చు. అప్పుడు ఏంటి నో ప్రాఫిట్ నో లాస్. సర్టెన్ లెవెల్లో మనం కాస్ట్ పెంచితే సో మన కర్వ్ అనాలిసిస్ అవుట్పుట్ రిలేషన్లో అంటే కర్వ్స్ రేఖల ద్వారా అనలైజ్ చేస్తాం.
సర్టెన్ లెవెల్ వరకు కాస్ట్ పెరిగితే ఆ లెవెల్లో మనకి ఇన్కమ్ ఎక్కువగా అంటే ప్రాఫిట్స్ రెండరింగ్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో అది కాస్ట్ అవుట్పుట్ రిలేషన్షిప్, దాంతో చెబుతాం. కాస్ట్ కంట్రోల్ అంటే ఇప్పుడు కొన్నిటి మీద మనం కాస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ వస్తువు ఉత్పత్తి చేయాలన్నప్పుడు మిషనరీస్ మీద, లేబర్ మీద ఎంగేజ్ చేస్తూ ఉంటాం. సో దాన్ని ఎక్కడ రెడ్యూస్ చేయాలి, సో కాస్ట్ కంట్రోల్ అంటే ఎక్కడ రెడ్యూస్ చేయాలి, రిడక్షన్ అంటే ఎక్కడ తగ్గించాలి అనేది కాస్ట్ కంట్రోల్ అండ్ కాస్ట్ రిడక్షన్ ఫంక్షన్స్ వల్ల తెలుస్తుంది. సో మెయిన్గా కాస్ట్ అనాలిసిస్లో మనము కాస్ట్ కాన్సెప్ట్స్, క్లాసిఫికేషన్స్, కాస్ట్ అవుట్పుట్ రిలేషన్షిప్, కాస్ట్ కంట్రోల్ అండ్ కాస్ట్ రిడక్షన్ డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ పాయింట్ ప్రొడక్షన్ అండ్ సప్లై అనాలిసిస్. సో థర్డ్ పాయింట్ వచ్చి సో ప్రొడక్షన్ అండ్ సప్లై అనాలిసిస్ అనేది వచ్చి ఏంటంటే దీని యొక్క స్కోప్ కాస్ట్ అనాలిసిస్ కంటే పెద్దది. ఎందుకంటే కాస్ట్ అనాలిసిస్ అనేది దాన్ని ఎలా మనం చెప్పగలుగుతాము అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ కాస్ట్ అనాలిసిస్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ మానిటరీ ఎక్స్ప్రెస్ అంటే ఏంటి, కాస్ట్ అనాలిసిస్ అంటే ఖర్చు ఎంత అవుతా ఉంది, ఆ ఖర్చుని మనం ఏం చెప్పగలం, ఖచ్చితంగా మనీ రూపంలో, డబ్బు రూపంలో 100 రూపాయలు, 1000 రూపాయలు, 1,00,000 ఇంత అయింది అని చెప్పేసి వీ కెన్ ఎక్స్ప్రెస్ ఇన్ మానిటరీ ఐటమ్స్ అనమాట. కానీ ప్రొడక్షన్ అనాలిసిస్ అనేది ఎలా కాదు, ఫిజికల్ టర్మ్స్ అంటే వస్తువులు ఉత్పత్తి చేసామంటే అది వచ్చి ఫిజికల్ టర్మ్స్ ఆఫ్ రూపంలో ఉంటుందన్నమాట. సో ఆ విధంగా వచ్చి ప్రొడక్షన్ అనాలిసిస్ అనేది సో కాస్ట్ అనాలిసిస్ కంటే చాలా వైడర్ కాన్సెప్ట్. అంతేకాకుండా కాస్ట్ అనాలిసిస్ వచ్చి అదే చెప్పాం, కాస్ట్ అనాలిసిస్ వచ్చి ప్రొసీజ్ ది మానిటరీ ఐటమ్స్ అనమాట. ప్రొడక్షన్ అనాలిసిస్ మెయిన్లీ ఫోకస్ అని ఏంటంటే డిఫరెంట్ ప్రొడక్షన్ ఫంక్షన్స్ అంటే ప్రొడక్షన్ ఫంక్షన్స్, డిఫరెంట్ ప్రొడక్షన్ ఫంక్షన్స్ ఎలాగంటే సప్లై షెడ్యూల్, కర్వ్స్ అండ్ ఫంక్షన్స్, లో ఆఫ్ సప్లై అండ్ ఇట్స్ లిమిటేషన్స్. సో ఇక్కడ వచ్చి ప్రొడక్షన్ అనాలిసిస్లో మెయిన్లీ అది డిఫరెంట్ ప్రొడక్షన్ ఫంక్షన్స్ అంటే సో ప్రొడక్షన్ ఎంత లెవెల్ వరకు చేయాలి, ఏ లెవెల్లో మనం ప్రొడక్షన్ ఆపేయాలి అనేసి డిస్కస్ చేయడం. సో లాస్ట్లో సప్లై అనాలిసిస్ అంటే ఏంటి, ప్రొడక్షన్ అండ్ సప్లై అనాలిసిస్లో ఏం లేదు అన్న, సప్లై షెడ్యూల్ అంటే ఎలా సప్లై చేయాలి, షెడ్యూల్డ్ ఎలా వేసుకోవాలి, ఏ టైం చేయాలి, కర్వ్స్ అండ్ ఫంక్షన్స్ అంటే కర్వ్స్ అండ్ ఫంక్షన్స్ అంటే సో సప్లై ఫంక్షన్స్ అన్నమాట. కర్వ్స్ అనాలిసిస్, సప్లై అనాలిసిస్ ద్వారా మనం ఎలాంటి ఫంక్షన్స్ అంటే లో ఆఫ్ సప్లై అండ్ ఇట్ లిమిటెడ్. సో సప్లై లో అయినప్పుడు దాని యొక్క లిమిటేషన్స్ ఏంటి అనేసి సప్లై అనాలిసిస్లో మనము డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ పాయింట్ వచ్చి ప్రైజింగ్ డెసిషన్స్, పాలసీస్ అండ్ ప్రాక్టీసెస్. సో మస్ట్ అండ్ షుడ్గా ఏదో ఒక కంపెనీకి కానీ ప్రైజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వస్తువు ఉత్పత్తి చేసేంతవరకు మనకి ఏమమ్మా బర్డెన్ అంటే ఫస్ట్ అప్పటి వరకు ఇన్వెస్ట్మెంట్ మన చేతిలో నుంచి వెళ్తుంది అనమాట. అంటే ఏంటి, ప్రతి ఒక్కరికి డబ్బులు పెట్టడమే కానీ ఇంకా ఇన్కమ్ అనేది మనకి జనరేట్ కల. సో వన్స్ సేల్ అనేది జరిగితేనే మనకి ఇన్కమ్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. సో ఆ ఇన్కమ్ అనేది ఎలా జనరేట్ అవుతుంది, ప్రైజింగ్ డెసిషన్స్ అనమాట. ప్రైజింగ్ డెసిషన్స్, పాలసీస్ అంటే ఏంటి, వస్తువుకు ధర నిర్ణయించడం అనేది చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో మేనేజర్ ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ప్రైజింగ్ స్ట్రాటజీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వస్తువు ధరని అంటే ఏంటి, సో మనకి మార్కెట్లో మనం అక్కడమే ఉంటామా, చాలామంది ఉంటారు, కాంపిటీషన్ అనేది ఉంటుంది. కాంపిటేటివ్ సర్కిల్లో సో ప్రైజెస్ ఎక్కువ పడితే ఇనిషియల్ స్టేజ్లో అందరూ కొంటారా కొనరు. సో ప్రైస్ అనేది కస్టమర్కి తగినట్టుగా వాళ్ళకి రీజనబుల్గా ఉండాలి, అంతేకాకుండా మనకి ప్రాఫిటబుల్గానూ ఉండాలి. సో ఆ విధంగా ప్రైజింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ కన్సర్న్ ఇన్ ది మేనేజర్ ఎకనామిక్స్. సో ప్రైస్ ఈజ్ రెవెన్యూ ఆఫ్ ఫర్మ్స్ అండ్ సక్సెస్ ఆఫ్ బిజినెస్ ఫర్మ్ లార్జ్లీ డిపెండ్స్ ఆన్ ప్రైస్ డెసిషన్. అంటే ఏంటి, సో ప్రైస్ యొక్క ఇంపాక్ట్ మనకి ఎక్కడ తెలుస్తుందంటే రెవెన్యూ అనమాట. ఆ రెవెన్యూ అనేది దేనికి సిగ్నల్ అంటే సో సక్సెస్ ఆఫ్ ది బిజినెస్ అనమాట. అంటే సక్సెస్ ఆఫ్ ది బిజినెస్కి ప్రాఫిట్స్ వస్తాయి, ఆ బిజినెస్ ప్రాఫిట్ ఏం చేస్తూ ఉన్నదంటే కంటిన్యూషన్గా ఫ్లో అవడానికి అవకాశం ఉంటుంది. దాన్ని సక్సెస్ ఆఫ్ ది బిజినెస్ అని అంటాం. అంటే ఏంటి, ఆ రెవెన్యూ అనేది దేని మీద ఆధారపడి ఉంటుందో ఖచ్చితంగా వస్తువు యొక్క ధర మీద, ప్రైస్ దాని మీద ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ ప్రైస్ డిటర్మినేషన్ ఇన్ వేరియస్ మార్కెట్ ఫార్మ్స్. అంటే ఏంటి, ప్రైస్ డిటర్మినేషన్స్ మనము సో ప్రైస్ డిటర్మినేషన్ అంటే కనుక్కోవాలి వేరే మార్కెట్ ఫార్మ్స్ అంటే డిఫరెంట్ మార్కెట్ ఫార్మ్స్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉంటాయి మార్కెట్లో, వాటి యొక్క వాళ్ళు ప్రైజెస్ ఎలా పెడుతున్నారు, తర్వాత ప్రైజింగ్ మెథడ్స్, డిఫరెన్షియేషన్ ప్రైజింగ్. సో డిఫరెన్షియేషన్ ఎలా ప్రైజింగ్ చేస్తాము, ప్రోడక్ట్ లైన్ ప్రైజింగ్ అండ్ ప్రైస్ ఫోర్కాస్టింగ్. అంటే ప్రోడక్ట్ లైన్ అంటే ఒక్కొక్క వస్తువుకి ధర ఎలా నిర్ణయించగలుగుతాం. తర్వాత ప్రైస్ ఫోర్కాస్టింగ్, ఎస్టిమేషన్ అనమాట. ఈ విధంగా ఎస్టిమేషన్ చేసుకోవడం, ఇవన్నీ వచ్చి మనం ప్రైజింగ్ స్ట్రాటజీస్లో మనం డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. సో ప్రైజింగ్ అనేది ఎందుకంటే ప్రైస్ దాన్ని బేస్ చేసుకునే రెవెన్యూ అనేది ఇంపాక్ట్ అవుతుంది. రెవెన్యూని బేస్ చేసుకునేసి బిజినెస్ యొక్క సక్సెస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ప్రైజింగ్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ పాలసీ ఆఫ్ ద మేనేజర్ ఎకనామిక్స్ అనమాట. నెక్స్ట్ వన్ వచ్చి ప్రాఫిట్ మేనేజ్మెంట్. సో వీఆర్ డిస్కసింగ్ ఇక్కడ ఏంటి, స్కోప్ ఆఫ్ మేనేజర్ ఎకనామిక్స్ డిస్కస్ చేస్తున్నాము. సో
ప్రాఫిట్ మేనేజ్మెంట్. సో ఫర్మ్స్ ఆర్ జనరలీ ఆర్గనైజ్డ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ మేకింగ్ ప్రాఫిట్స్ ఇన్ లాంగ్ రన్. అంటే ఏంటి ప్రాఫిట్ మేనేజ్మెంట్. సో ప్రైజింగ్ అనేది ఇంతవరకు చెప్పాము. సో ప్రైస్ అంతా పెట్టేసిన తర్వాత ప్రాఫిట్ మేనేజ్మెంట్ అంటే ఏం చెప్పాను ఇంతవరకు, మనకి వస్తువు ఉత్పత్తి చేసి అమ్మితేనే సరిపోదు, దాంతో నుంచి మనకు ప్రాఫిట్ వస్తేనే సక్సెస్ అయినట్లు లెక్క. సో ఆ విధంగా మన ప్రాఫిట్ మేనేజ్మెంట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అంతేకాకుండా జనరల్లీ ఆర్గనైజర్ అంటే ఏంటి, ఏ బిజినెస్ అయినా కానీ మెయిన్ పర్పస్ మోటివ్ ఏంటంటే టు ఎర్న్ ద ప్రాఫిట్స్ ఇన్ లాంగ్ రన్. ప్రాఫిట్స్ అంటే ఓన్లీ ఈరోజు స్టార్ట్ చేస్తే రేపు ప్రాఫిట్స్ వచ్చి తర్వాత లాసెస్ వచ్చినట్టు కదా. లాంగ్ రన్ అంటే కంటిన్యూషన్గా బిజినెస్ ఒక 10 years 15 years కంటిన్యూషన్గా జరుగుతూ ఉన్నప్పుడు మస్ట్ అండ్ షుడ్గా ప్రాఫిట్ అనేది లాంగ్ రన్లో మనకి వస్తూ ఉండాలన్నమాట. అంతేకాకుండా అన్సర్టనిటీ అంటే ఏంటి, ప్రాఫిట్ని సమ్టైమ్స్ కాస్ట్ అండ్ రెవెన్యూ. సో మనకి ఏంటి, కాస్ట్ కంటే రెవెన్యూ ఎక్కువగా వస్తే, రెవెన్యూ ఎక్కువగా ఉంటే మనకు అప్పుడు ప్రాఫిట్స్ వచ్చినట్టు లెక్క. సో ఆ ప్రాఫిట్స్ రావాలనుకుంటే కాస్ట్ రెవెన్యూని కూడా సమ్ అన్సర్టనిటీ అంటే అనుకోకుండా కొన్ని జరగడం వలన సో కాస్ట్ ఇంక్రీజ్ అవ్వడం వలన ఆటోమేటిక్గా రెవెన్యూ తగ్గిపోవడం, దానివల్ల మనకు లాసెస్ రావడం అనేది జరుగుతుంది. సో ఆ విధంగా అన్సర్టనిటీ అనేది కాస్ట్ మీద రెవెన్యూ మీద పడుతుంది. కాబట్టి వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ప్రాఫిట్ మేనేజ్మెంట్. సో అంతేకాకుండా ఎందుకు అన్సర్టనిటీ అన్నామండి, సో రెవెన్యూస్ని కానీ కాస్ట్ని కానీ అంటే ఏంటి బోత్ అంటే ఎక్స్టర్నల్ కానీ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ కానీ రెండు ఎఫెక్ట్ చేస్తాయి అనమాట. కంపెనీ పరంగా ఇంటర్నల్గా కానీ ఎక్స్టర్నల్గా కానీ. సో ప్రైజింగ్ స్ట్రాటజీ అదే ప్రాఫిట్ మేనేజ్మెంట్లో. సో ఎందుకు ప్రాఫిట్ మేనేజ్మెంట్ అనాలిసిస్ కంపల్సరీ అంటే, సో కాస్ట్ని కానీ రెవెన్యూ కానీ ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా అఫెక్ట్ అనేది కాజ్ అవుతుంది. కాబట్టి మనం మస్ట్ అండ్ షుడ్గా అన్సర్టనిటీ వల్ల ప్రాఫిట్ మేనేజ్మెంట్ గురించి ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందన్నమాట. సో దీంతో మనం ప్రాఫిట్ మేనేజ్మెంట్లో మనం ఏమి అనాలిసిస్ చేస్తామంటే నేచర్ అండ్ మెజర్మెంట్ ఆఫ్ ప్రాఫిట్. సో ప్రాఫిట్ యొక్క నేచర్ ఏంటి, మెజర్మెంట్ అంటే నేచర్ ఏ కైండ్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ నేచర్ లక్షణాలు అనేది ఉంటే ప్రాఫిట్ అనేది డిరైవ్ అవుతుంది. మెజర్మెంట్ అనమాట. ఓకే, మెజర్మెంట్ ఎలా చేస్తాం ప్రాఫిట్ని, ప్రాఫిట్ పాలసీస్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ ప్రాఫిట్ ప్లానింగ్ అంటే ఏంటి, ప్రాఫిట్ పాలసీస్ ప్రాఫిట్ రెండరింగ్ చేయడం కోసం కంపెనీ ఏం పాలసీస్ ఫాలో అవుతూ ఉంది, టెక్నిక్స్ ఏం ఫాలో అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బీఈపీ అనాలిసిస్ చెప్పాం. సో బ్రేక్ ఈవెన్ పాయింట్ అనాలిసిస్ అంటే బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటే నో ప్రాఫిట్ నో లాస్ అనమాట. ఆ లెవెల్లో ఏంటి, మనం ఒక వస్తువుని ఉత్పత్తి చేస్తాం కదా. సో వస్తువుని ఉత్పత్తి చేసి అమ్మంగా మనకి ఏంటి కరెక్ట్గా ఎంత ఉత్పత్తి చేసామో అంత ఉత్పత్తి చేస్తే మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 గూడ్స్ ఉత్పత్తి చేస్తే ఒక ₹1,00,000 ఖర్చు అయిందంటే ఆ 1000 గూడ్స్ని సేల్ చేయడం వల్ల మనకు ₹1,00,000 వచ్చింది. అప్పుడేంటి మన యొక్క ఖర్చు ₹1,00,000, ఇన్కమ్ ₹1,00,000. అంటే ఏంటి రెండు ఇదైపోయి సో ఎంత పెట్టామో అంత మాత్రమే వచ్చింది. అప్పుడేంటి మనకు ప్రాఫిట్ రాలేదు, లాస్ రాలేదు, కరెక్ట్గా సరిపోయింది అనమాట. సో బ్రేక్ ఈవెన్ పాయింట్ ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే నో ప్రాఫిట్ నో లాస్. ఆ స్టేజ్ కంటే ఇంకా కొంచెం అంటే బ్రేక్ ఈవెన్ పాయింట్ కంటే ఫర్ ఎగ్జాంపుల్ 1000 యూనిట్స్ ప్రొడక్షన్ చేస్తే ఒక ఫర్మ్కి బీఈపీ పాయింట్ వచ్చింది అనుకుందాం. సపోజ్ 1500 యూనిట్స్ ఉత్పత్తి చేస్తే అప్పుడు ఏమవుతుంది, కంపల్సరీగా ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో బీఈపీ పాయింట్ అనాలిసిస్ ద్వారా మనకి ప్రాఫిట్ ఎక్కడ వస్తుంది, ప్రొడక్షన్ ఎక్కడ ఆపాలి, సేల్స్ ఎక్కడ వరకు రీచ్ అవ్వాలనే పాయింట్స్ మస్ట్ అండ్ షుడ్గా తెలుసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ వచ్చి క్యాపిటల్ మేనేజ్మెంట్. క్యాపిటల్ మేనేజ్మెంట్ ఏంటి, క్యాపిటల్ మేనేజ్మెంట్ ఎందుకంటే కంపల్సరీగా క్యాపిటల్ మేనేజ్మెంట్ అనేది ప్లానింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఎందుకంటే టు కంట్రోల్ ది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సో మీకు తెలుసు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఈజ్ నథింగ్ బట్ ద ఎక్స్పెండిచర్ ఈజ్ ఎన్కర్డ్ ఫర్ ద అబ్టైనింగ్ లాంగ్ టర్మ్ అడ్వాంటేజ్. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇప్పుడు ఒక ఖర్చు అనేది ఇప్పుడు పెడతాము, కానీ దాంతో ఆ పెట్టిన ఖర్చు ద్వారా మనము లాంగ్ పీరియడ్లో అంటే ఒక 10 years వరకు దాంతో నుంచి అడ్వాంటేజెస్ అనేది తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు క్యాపిటల్ అనేది మనకి ఏంటి, ఫస్ట్ అది ఏమైనా ఇన్కమ్ కాదు, పెట్టుబడి ఎక్స్పెండిచర్ ఇట్ ఈజ్. మనం ఆ క్యాపిటల్ని తీసుకొచ్చి ఫస్ట్ పెట్టుబడి పెడతాం, కానీ ఆ పెట్టుబడి ఫస్ట్ పెట్టిన దాన్ని మళ్ళీ కంటిన్యూషన్గా బిజినెస్ రన్ అవుతాం అంటే ప్రతి సంవత్సరం దాని ద్వారా మనకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. అంటే సో ఎక్స్పెండిచర్ ఈజ్ ఇన్కర్డ్ ఫర్ ద అడ్వాంటేజెస్ రిసీవింగ్ ద లాంగ్ పీరియడ్ అనమాట. సో ఈ క్యాపిటల్ మేనేజ్మెంట్లో మనం ఇదేం డిస్కస్ చేస్తామంటే కాస్ట్ ఆఫ్ క్యాపిటల్, రేట్ ఆఫ్ రిటర్న్ అండ్ సెలెక్షన్ ఆఫ్ ప్రాజెక్ట్స్. అంటే కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అంటే సో మనం ఇప్పుడు చెప్తున్నాం క్యాపిటల్ మేనేజ్మెంట్ అంటే సో బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మస్ట్ అండ్ షుడ్గా క్యాపిటల్ కావాలి. ఆ క్యాపిటల్ ఎక్కడి నుంచి తీసుకురావాలి, సోర్స్ ఆఫ్ క్యాపిటల్ అంటే ఏంటి, సో లాంగ్ టర్మ్ క్యాపిటల్, షార్ట్ టర్మ్ క్యాపిటల్. లాంగ్ టర్మ్ క్యాపిటల్ అయితే ఏ రూపంలో తీసుకోవాలి, లోన్స్ రూపంలోనా, ఈక్విటీ షేర్సా, ఏ షేర్స్ అంటే కాస్ట్ ఆఫ్ క్యాపిటల్, ఏ టైప్ ఆఫ్
క్యాపిటల్ మనం తీసుకొచ్చుకోవాలి, రేట్ ఆఫ్ రిటర్న్. సో తీసుకొచ్చి పెడితే సరిపోతుంది. దాంతో నుంచి రేట్స్ ఆఫ్ రిటర్న్ ఎంత వస్తుందని అనాలిసిస్ చేసుకోవాలి. తర్వాత సెలెక్షన్ ఆఫ్ ప్రాజెక్ట్స్. సో ప్రాజెక్ట్స్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం, దాన్ని మనము క్యాపిటల్ బడ్జెటింగ్ అనాలిసిస్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో మీకు వస్తుంది. సో క్యాపిటల్ బడ్జెట్ అనాలిసిస్ చేసుకో, అంటే ఏ ప్రాజెక్ట్లో పెడితే ఈ ప్రాజెక్ట్లో పెట్టినామా, మనకి 10 years ద్వారా మనం పెట్టిన మొత్తం ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ వస్తుందా, ఎంత టైంకి వస్తుంది అనే ఒక అనాలిసిస్ అనేది క్యాపిటల్ మేనేజ్మెంట్లో జరగడం అనేది జరుగుతుంది. సో దిస్ ఈజ్ సింప్లీ అబౌట్ ద స్కోప్ ఆఫ్ మేనేజర్ ఎకనామిక్స్. సో ఆల్ ఆఫ్ యూ, సో అందరికీ ఈ పాయింట్స్ మీరు క్లాస్ విన్న తర్వాత ఏదైనా డౌట్స్ ఉంటే మళ్ళీ అడగండి.